హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ 90. సో ఈరోజు నేను మీకు వెబ్ టెక్నాలజీలో వెబ్ డెవలప్మెంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనకి హెచ్టిఎంఎల్ లిస్ట్ అండి. లిస్ట్ అంటే మీకు ఇది చిన్న కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఐటీ వర్క్ షాప్లో నేర్పిస్తారండి ఇది. అంటే ఏంటంటే మనకి ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అనేది హెచ్టిఎంఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. సో వాటి గురించి మనకి ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బేసిక్ స్ట్రక్చర్. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ రాస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ రాశాను. ఓకే, కొంచెం రైట్. హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ రాస్తున్నాను, ఒకసారి ఒక నిమిషం. నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బాడీ. ఓకే, సో ఈ బాడీలో నేను ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటున్నాను ప్రాపర్గా. మొత్తం అంతా కూడా మనకి కనపడే ఈ రైట్ సైడ్ మొత్తం అంతా కూడా ఏంటంటే నేను డివ్ కింద తీసుకున్నాను. ఈ డివ్లో జస్ట్ హెడ్డింగ్ రాస్తున్నాను, హెచ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏదో ఒకటి రాశాను. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ రన్ చేస్తున్నాను. సో మనకి ఇలాగైతే వర్క్ అయింది. ఎస్, వెల్కమ్ టు మై ఛానల్ అనేది వచ్చింది. తర్వాత నేనేంటంటే మనకి కొన్ని పారాగ్రాఫ్లలో మనకి పాయింట్స్ ఉంటాయి, రైట్? సో పాయింట్స్ అనేది మీకు నచ్చిన వేలో మీకు నచ్చిన వేలో మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అన్ఆర్డర్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అని మెన్షన్ చేశాను. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో మీకు అక్కడ మీనింగ్లోనే అర్థమైపోవాలి. అన్ఆర్డర్ అంటే ఏంటి? ఒక ఆర్డర్ అయితే ఉండదు, అంటే దానికి ఒక సింబల్స్ ఉంటాయి, దాని మీనింగ్ అది, రైట్? సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎల్ఐ లిస్ట్ కాన్సెప్ట్ కదా, హెచ్టిఎంఎల్ లిస్ట్ కాన్సెప్టే కదా. ఇక్కడ ప్లానింగ్ అని చెప్పేసి ఒకటి రాశాను, ప్లానింగ్ అని ఒక ఎల్ఐ రాశాను. నెక్స్ట్ ఎల్ఐ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎల్ఐ, ఓకే, ఎల్ఐ థ్యాంక్ యూ, సంథింగ్ నార్మల్గా రాస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఏమన్నా అంటే రోమన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. నార్మల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఒకవేళ ఏమైనా ఆల్ఫాబెటికల్ ఏమన్నా ఏబిసిడి ఉన్నాయా? లేవు. సో వీటిని ఏమంటారంటే మనకి అన్ఆర్డర్ లిస్ట్ అండి. అంటే డాట్స్ కానీ, సర్కిల్ కానీ, స్క్వేర్ కానీ. ఒకసారి ఇక్కడ నేను ప్రాపర్గా కొన్ని సిఎస్ఎస్ అప్లై చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ లిస్ట్ అని రాసుకుంటున్నాను, లిస్ట్ అని రాశాను. సో ఈ లిస్ట్లో సెలెక్టర్ అని రాశాను. ఈ సెలెక్టర్లో మనకి అప్లై చేయాలంటే కాన్సెప్ట్ ఏంటి? లిస్ట్. ఏం కావాలి మనకి? స్టైలు ఏంటి, అది ఏ టైపు అనేది కావాలి. చూడండి, ఇక్కడ మీకు ఈరోజు ఒక న్యూ ప్రాపర్టీని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే లిస్ట్ స్టైలు టైపు. మనకి ఏ టైపు కావాలంటే నేను ఇక్కడ సర్కిల్ అని యూజ్ చేశాను. ఓకే, సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ అనేది నేను దేనికి అప్లై చేశానంటే లిస్ట్కి అప్లై చేశాను. ఒకసారి చూడండి, సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అన్ఆర్డర్ లిస్ట్కి ఈక్వల్ టు LIST లిస్ట్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి సర్కిల్ అనేది వచ్చిందా? రైట్. సో సర్కిల్ అనేది రావటం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ అన్ఆర్డర్ లిస్ట్లో మీరు సర్కిల్ అయితే సర్కిల్. తర్వాత నెక్స్ట్ ఈ సర్కిల్ కాకుండా ఇంకొక అనదర్ వాల్యూ ఒకటి ఉంది ప్రాపర్టీకి, అదే స్క్వేర్ అండి. స్క్వేర్ ఇది కూడా మీరు అప్లై చేయొచ్చు. ఒకసారి చూడండి, మనకి స్క్వేర్ టైప్లో
మనకి కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వటం జరిగింది. తర్వాత నెక్స్ట్ స్క్వేర్ కాకుండా మనకి డిస్క్ టైప్లో అడగవచ్చు. డిస్క్ ఓకే. సో ఇలా ఇందాక ఫస్ట్ మనకి స్టార్టింగ్లో వచ్చింది ఆటోమేటికల్గా మనకి ఏంటది డిస్క్. తర్వాత నెక్స్ట్ సర్కిల్, నెక్స్ట్ స్క్వేర్. అంటే మనకి 3 టైప్స్ ఆఫ్. తర్వాత నెక్స్ట్ నన్ అని పెడదాం. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. నన్ అంటే ఏమీ లేవు, రైట్. సో మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని అన్ఆర్డర్ లిస్ట్లో యూజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఏంటంటే అవి స్క్వేరు, సర్కిల్. మనకి ఇక్కడ ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి, లిస్ట్, స్టైలు, టైపు. అంటే మనం యూస్ చేసే HTML లిస్టే కదా, లిస్టు, దాని యొక్క స్టైలు, ఎలా కావాలనుకుంటున్నాం మన ఆర్డర్ లిస్టు, టైపు అంటే మెన్షన్ చేయాలి. సర్కిల్ అయితే సర్కిల్, లేదంటే స్క్వేర్ అయితే స్క్వేరు, లేదంటే డిస్క్ అయితే డిస్క్, లేదంటే నన్ను అయితే నన్ను, రైట్. సో ఇది అనమాట, ఇది అన్ఆర్డర్ లిస్ట్. ఓకే. తర్వాత నెక్స్ట్ నేనేం చేశానంటే ఆర్డర్ లిస్ట్ అంటాను కదా, ఒకసారి Ctrl+C Ctrl+V. ఓకే, completed operation. Please. సరే, ఇప్పుడు ఇది ఓకే, అన్ఆర్డర్ లిస్ట్ ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆర్డర్ లిస్ట్ని మనకి స్టార్టింగ్ ట్యాగ్ వచ్చేసి OL, ఓకే. నెక్స్ట్ ఎండింగ్ ట్యాగ్ వచ్చేసి /OL, రైట్. సో మనకి ఇప్పుడు ఇదేమో అన్ఆర్డర్ లిస్టు. చూడండి, అన్ఆర్డర్ లిస్ట్లో మనకి ఇది ఉంది, ఆర్డర్ లిస్ట్లో ఇది ఉంది, రైట్. సో ఇక్కడ నేను జస్ట్ లిస్ట్ తీసేసాను. ఒకసారి చూడండి. సరే, లిస్ట్ ఎందుకు, మనం దీనికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. తీసేస్తే ఏం జరుగుతుంది అనేది చెక్ చేద్దాం. ఒకసారి రన్ కొట్టాను. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయలేదండి. ఆటోమేటికల్గా మనకి ఆర్డర్ లిస్ట్ అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకి నెంబర్స్తో మనకి ఇనిషియల్గా ఏమవుతుంది, ఆ లిస్ట్ అనేది డిస్ప్లే చేయటం జరుగుతుంది. తర్వాత ఇందులో మనకి ఆర్డర్ లిస్ట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. నేను ఆర్డర్ లిస్ట్ అనేది తీసుకున్నాను. సో ఈ ఆర్డర్ లిస్ట్ అనేది తీసుకున్నాను. ఈ ఆర్డర్ లిస్ట్లో నేనేం చేస్తున్నానంటే సేమ్ అండి, లిస్ట్, స్టైలు, హైఫను, టైప్, సేమ్ దీనికి దానికి ఓకే. సో ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చినాయి కదా, నాకు నెంబర్స్ వద్దు. నేనేం చేస్తానంటే అప్పర్ ఆల్ఫా అని ఇచ్చా. అప్పర్ ఆల్ఫా. సో ఇక్కడ మనకి CLASS క్లాస్ ఈక్వల్ టు, ఒకసారి రన్ కొట్టా. చూడండి, మనకి అప్పర్ ఆల్ఫాబెటికల్ అనేది అప్లై అయిందా లేదా, ABC, రైట్. సో ఇదొక ప్రాపర్టీలో ఇదొక వాల్యూ, రైట్. సో అప్పర్ ఆల్ఫా కాకుండా నెక్స్ట్ అప్పర్ రోమన్ అని కూడా ఒకటి ఉంటుంది, అప్పర్ రోమన్. ఒకసారి చూడండి, అప్పర్ అంటే మనకి అప్పర్ క్యాపిటల్స్ అనమాట, క్యాపిటల్స్, ఓకే. అప్పర్ రోమన్స్ చూడండి, 1 2 3, రైట్. తర్వాత నెక్స్ట్ ఇక ఇందాక అప్పర్ ఉంది, ఇప్పుడు ఏముంటుంది, లోవర్ ఆల్ఫా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎస్, ABC, ఓకే. ABC, రైట్. నెక్స్ట్ స్మాల్ లెటర్స్ అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటి, రోమన్, లోవర్ రోమన్. ఒకసారి చూడండి, 1 2 3 రోమన్, ఓకే. నెక్స్ట్ డెసిమల్ కూడా ఉంటుంది కదా, డెసిమల్. ఇందాక వచ్చినాయి మనకు ఆటోమేటికల్గా అప్లై చేయకపోతే డెసిమల్. లేదు సార్ అంటే నన్, రైట్. ఎస్. సో ఇలా మనం అప్లై చేయాలండి, రైట్. సో మనకి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. సో ఫస్ట్ ఇయర్లో బీటెక్ వాళ్ళకి IT వర్క్ షాప్లో మనకి ఫస్ట్ ఒక బ్రౌజర్ మీద మనకి దట్ మీన్స్ డెస్క్టాప్లో ఏంటంటే మనకి .htmlతో ఫైల్ని సేవ్ చేస్తే నోట్ ప్యాడ్లో రాసి, సో ఆఫ్టర్ దట్ మనకి ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, టేబుల్ డేటా, టేబుల్ TR, రీడింగు, ఓకే. టేబుల్ డేటా, ఆ టేబుల్ డేటాలో వాల్యూస్, టేబుల్ క్రియేషన్స్, TR, TD. సో ఇవన్నీ మీకు నేర్పిస్తారు, బట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా అనమాట, రైట్.
సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఎలా మెన్షన్ చేస్తారు. ఇక్కడ నన్ను నేను ఇచ్చినాం కాబట్టి నన్ను వచ్చింది. నేనేం చేస్తానంటే అప్పర్ ఆల్ఫాని ఇచ్చాను. అప్పర్ ఆల్ఫాని ఇస్తే క్యాపిటల్ ఏబిసిడి వచ్చింది. ఇక్కడ నేను ఏం చేశానంటే సర్కిల్ అని ఇచ్చాను. సర్కిల్ రైట్. సో సర్కిల్ ఇవ్వడం వల్ల మనకి ఇది ఇలా అప్లికేషన్ అనేది అంటే యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ మీకు నచ్చినవి పాయింట్ ఆఫ్లో మీరు రెడీ చేసుకోవచ్చు రైట్. సో ఈరోజు ఇది చిన్న కాన్సెప్ట్ అండి. సో అందుకే నేను లెంత్ ఏం తీసుకోవట్లేదు. సో డైరెక్ట్గా మీకు ఈ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్డర్ లిస్ట్. సో మనకి హెచ్టిఎంఎల్ లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అన్ఆర్డర్ లిస్ట్. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో మనకి డిస్క్ ప్రాపర్టీస్ వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి లిస్ట్ స్టైలు టైపు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి సర్కిల్ డిస్క్ స్పేరు నన్ను. తర్వాత నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్లో వచ్చేసి మనకి అప్పర్ రోమన్ అప్పర్ ఆల్ఫా నెక్స్ట్ లోవర్ ఆల్ఫా లోవర్ రోమన్ నెక్స్ట్ డెసిమల్ నెక్స్ట్ నన్ రైట్. సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్టిఎంఎల్ లిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు దట్ మీన్స్ రిప్లై చేస్తే నేను దానికి మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో like. Thank you.